కొబ్బరికాయలని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీలో వేసేసుకుని కొంచెం కొబ్బరి తురుములాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం లైట్గా వాష్ చేసేసుకుని మిక్సీ పెట్టి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. బెల్లాన్ని కూడా తురిమేసుకుందాం. తురుముకోవచ్చు, లేదంటే ఇలాగ కచ్చపిచ్చ కొంచెం మెత్తగా ఇలా ఒక రాయి తీసుకుని స్మాష్ చేసేద్దాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొబ్బరిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలాగో ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుందాం. వేరే ఒక కడాయి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కచ్చపిచ్చ దంచుకున్న బెల్లాన్ని వేసేద్దాం. బెల్లం ఏమీ పాక రావసలొద్దు. బెల్లం కొంచెం బాగా అదంతా కరిగిపోతే సరిపోతుంది. తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇలా బెల్లం అంతా కరిగిపోయింది. ఈ కలర్లో కనిపిస్తే చాలు. మరి తీగపాకం అవసరం లేదు, గట్టిపాకం అవసరం లేదు. మంచి బెల్లం అయితే డైరెక్ట్గా పోసేసుకోవచ్చు కొబ్బరి తురుములో, లేదంటే ఫిల్టర్ చేసుకుని కొబ్బరి ఫ్రై చేశాక అప్పుడు పోసుకోవడం. రెడీ అయింది బెల్లం పాకం. ఇగో కొబ్బరి అంతా ఇలా మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. వేరే ఒక బాండీ పెట్టి బాండీ హీట్ ఎక్కిన తర్వాత కొబ్బరి వేసేస్తాను. ఈ తడి అంతా పోయి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకున్నాను. ఇప్పుడు ఇలా కొబ్బరి వేపేసుకున్నాను. వేపేసుకుని పొయ్యి సిమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం పాకం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వడపెట్టుకుని పోసేసుకున్నాం. ఇలా సిమ్లో పెట్టి బెల్లం పాకం వేసిన తర్వాత మగ్గించాను. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుని మరి ఒక 5 నిమిషాల పాటు అంతా కలుపుకొని పక్కన పెట్టుకుని చల్లార్చుకున్న తర్వాత ఉండలా చుట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి చల్లారిందండి. ఇప్పుడు ఉండలు చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని, ఉండకపోతే కొంచెం చేతికి నెయ్యి రాసుకోండి, లేదంటే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక ఇలా ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ లడ్డు